వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. తమిళ ఆర్టిస్టులు టెక్నీషియన్లకు తెలుగు మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్స్ కావాలి, కానీ ఇక్కడికి వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే తీరిక మాత్రం ఉండదని తరచుగా విమర్శలు వస్తుంటాయి. సూర్య, కార్తిక్ లాంటి వాళ్ళు కొందరు మాత్రమే ఈ విషయంలో శ్రద్ధ చూపుతుంటారు. మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్లో చాలా మంది తమ సినిమాలు తెలుగు వర్షన్ ప్రమోషన్స్ కు అంతగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ అదను చూసి మంచి పంచి వేశాడు. జీవి ప్రకాష్ నటుడుగా కూడా ఫుల్ బిజీ అన్న సంగతి తెలిసిందే. అతడి సినిమాలు కొన్ని తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు దియర్ పేరుతో జీవి చేసిన ఓ సినిమా తెలుగులోనూ ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు అతిథుల్లో ఒకరిగా వచ్చిన నాగవంశీ, జీవి తమ సంస్థలో 2 సినిమాలకు పనిచేశాడు, కానీ ఆ సినిమాల ప్రమోషన్స్ కు హాజరు కాలేదని, కానీ తాను మాత్రం అతడు సినిమా తెలుగు ప్రమోషన్స్ కి హాజరయ్యానని చురక అంటించారు. దీంతో జీవి నవ్వేస్తూ తాను సితారా సంస్థలో ప్రస్తుతం సంగీతం అందిస్తున్న లక్కీ భాస్కర్ కు సంబంధించి ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ కు తప్పకుండా హాజరవుతానని అన్నాడు. ఈ వేడుకల్లో లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరి సైతం పాల్గొన్నారు. అతను తీసిన సార్ తో పాటు ఆదికేశవ చిత్రాలకు సితారా సంస్థల్లో పనిచేశాడు జీవి.